హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. మరోసారి నా ఛానల్కి స్వాగతం. మీకు అంతకుముందర భగవద్గీత ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మరలా ఇంకొక వీడియో భగవద్గీతను గురించి చెప్తాను అని నేను మీకు చెప్పడం జరిగింది. కాకపోతే మధ్యలో పహల్గామ్ దాడి సంఘటన జరిగిన తర్వాత ఆ భగవద్గీత రెండో వీడియోని పెట్టకుండా పహల్గామ్ దాడిని గురించి చెప్పడం జరిగింది. భగవద్గీత రెండో వీడియో నిన్న పోస్ట్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయానండి. ఈ రోజు నుంచి వైశాఖ మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి ఈ ఒక్కరోజు 2 వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక నుంచి కూడా ప్రతిరోజు నా ఛానల్లో ఈ వైశాఖ మాసం 30 రోజులు కూడా వైశాఖ పురాణాన్ని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మాత్రమే భగవద్గీత వీడియో వైశాఖ పురాణం మొదటి అధ్యాయాన్ని పెట్టడం జరుగుతుంది. రేపటి నుంచి ఏ రోజు అధ్యాయాన్ని ఆ రోజు చెప్పడం జరుగుతుందండి. ఈరోజు వైశాఖ మాసాలన్నింటిలోకెల్లా కూడా కార్తీకం, మాఘం, వైశాఖం చాలా శ్రేష్టమైనవని మన మునులు చెప్పి ఉన్నారు. వాటన్నిటికంటే కూడా ఇంకా వైశాఖ మాసం చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఒకసారి చూడండి, కార్తీక మాసం వ్రతాన్ని మనం ఆచరించాలి అంటే కార్తీక మాసంలో విపరీతమైన చలిగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు ఇలాంటి వాళ్ళు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా మాఘమాసంలో కూడా కొంచెం మనకి చలిగానే ఉంటుంది వాతావరణం. కానీ వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, వైశాఖ మాసంలో బాలులు, వృద్ధులు అందరూ కూడా ఈ వైశాఖ మాస స్నానాన్ని చేయొచ్చు, వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. వైశాఖ మాస వ్రతం అంటే ఏం లేదండి, శ్రీ మహావిష్ణువు మీద భక్తి కలిగి ప్రాతకాలాన్ని లేచి వైశాఖ మాస స్నానాలు చేసి విష్ణుమూర్తిని గురించి పూజించుకోవడం, దాన ధర్మాదులు చేయడము, మనం మంచి ప్రవర్తన కలిగి ఉండడము, ఇదే వైశాఖ మాసం గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వైశాఖ మాస స్నానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవచ్చు వైశాఖ మాస వ్రతాన్ని. మీకు ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు వైశాఖ మాస పురాణాన్ని ఏ రోజు అధ్యాయం ఆ రోజు 30 రోజులు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. నా ఛానల్ని కూడా అందరూ ఆదరిస్తారని చెప్పి అనుకుంటూ మొదటి అధ్యాయాన్ని మొదలు పెట్టడం జరుగుతుందండి. ఈరోజు వైశాఖ పురాణం, ఇది స్కాంద పురాణ అంతర్గతమైందండి. వైశాఖ పురాణం అనేది 1వ అధ్యాయము. ఈ 1వ అధ్యాయంలో ముఖ్యంగా ఏముంటుందంటే వైశాఖ మాసం యొక్క గొప్పతనం, వైశాఖ మాస ప్రశంసన గురించి చెప్పడం జరుగుతుంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మమానసపుత్రుడు నారదును చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి. అన్ని మాసములైందును వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమొకటకు కారణమేమి? ఈ మాసమందు విష్ణు ప్రేములైన ధర్మములేవి? మానవులు ఆచరించవలసిన దానములను వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము వారిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలెను? వాని ఫలమెట్టిది? పూజా ద్రవ్యములెట్టివి? ఉన్నగు విషయములను దయ ఉంచి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. ఈ అంబరీషుడిని పేరు వినగానే మనకి ఒక కథ కూడా గుర్తొస్తుంది. ఎప్పుడు చెప్పండి, కార్తీక మాస పురాణంలో కూడా ఈ అంబరీషుని కథ ఉంది. ఎందుకంటే ఈ అంబరీషుడు నిరంతర ఏకాదశి వ్రతప్రియుడు. ఆయన శ్రీ మహావిష్ణువుని చాలా భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉంటాడు. ఒక్క ఏకాదశిని కూడా విడవకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి పరమ భక్తుడు. శ్రీ మహావిష్ణువునికి ఎవరిష్టమైనటువంటి వాళ్ళంటే, ఎవరు ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడూ విడవకుండా ఆచరిస్తారో అలాంటి వారు శ్రీ మహావిష్ణువుని యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రుడు అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అంబరీషుడు కూడా ఎప్పుడూ కూడా విడవకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అలాగే ఒకనాటి ఏకాదశి రోజున ఆయన ఆ రోజంతా ఉపవాసం ఉండడం జరిగింది. తెల్లవారి ద్వాదశి పాలన చేయాలి. ఆ రోజు అనుకోకుండా దూర్వాస మహాముని అంబరీషుని ఇంటికి అతిథిగా వచ్చారు. అంబరీషుడు అంతటి అంబరీష్ చాలా సంతోషించాడు అన్నమాట దుర్వాస మహాముని తన ఇంటికి వచ్చినందుకు. ఎందుకంటే దుర్వాస మహాముని రుద్రాంశ సంభూతుడు కాబట్టి మీరు త్వరగా స్నానాధికాలు ముగించుకొని రండి, ఈరోజు ద్వాదశ గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి అని దుర్వాస మహామునికి అంబరీష రాజు
సవినయంగా పేర్కొనడం జరిగింది. సరే, ఆయన కూడా తన శిష్య సమేతంతో నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని వెళ్ళడం జరిగింది. ఎంతసేపటికి రాడు. ఈ లోపల ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదనమాట. సంశయాత్మక స్థితిలో ఉన్నాడు. పోనీ ద్వాదశిని వదిలేద్దామా? శ్రీ మహావిష్ణువు నిన్నంతా ఏకాదశి ఉపవాసం నిష్ప్రయోజనం అవుతుంది. పోనీ దుర్వాస మహాముని వదిలిపెట్టి తిందామా? దుర్వాసునంతటి మహాముని, రుద్రాంశ సంభూతుడు, గొప్పవాడు, ఇంటికి అతిథిగా వచ్చిన మనిషి వదిలిపెట్టి తినడం భావ్యం కాదు. ఎలా చేయాలో అర్థం కాక అప్పుడు ఆయన పండితులందరినీ సమావేశపరిచి దీనికి ఏమైనా ధర్మ సూక్ష్మం ఉందా అని అడిగాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, చాతుర్వర్ణాల వాళ్ళకు కూడా ఆహార నిషిద్ధ సమయంలో కూడా జలపానం అనేది తీసుకోవచ్చు. కాబట్టి మీరు ద్వాదశి పాలనగా జలపానాన్ని స్వీకరించండి. దీనివలన మీరు ఆహారం స్వీకరించినట్లు అవదు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువును కూడా కోపంగా రాదు, ఎందుకంటే ద్వాదశి పాలన చేశారు. అదేవిధంగా దుర్వాస మహాముని వదిలిపెట్టి మీరేం భోజనం చేయలేదు కాబట్టి ఆయనకి కోపం రాదని చెప్పాడు. కానీ అంబరీషుడు అలా జలపానం చేశాడో లేదో దుర్వాస మహాముని తన శిష్య సమేతంగా అక్కడికి వేంచేశాడనమాట. ఇంకా ఎప్పుడైతే అంబరీషుడు జలపానం చేశాడని చెప్పి తెలుసుకొని ఆయన కోపావేశుడయ్యి అంబరీషుని 10 రకాలు శపించడం జరిగింది. అదే మనకి కానీ అంబరీషుడు భయంతో వణికిపోయి ఆయన తాను తెలియని స్థితిలో ఉన్నాడు. అప్పుడు అంబరీషుడి శరీరంలోకి శ్రీ మహావిష్ణువు ప్రవేశించి బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని చెప్పి దుర్వాస మహాముని శపించినటువంటి వాటన్నిటిని నేను భరిస్తానని చెప్పాడు. ఇంకా ఆయన శపించబోతూ ఉంటే తన చక్రాన్ని అడ్డుపెట్టడం జరిగిందనమాట. అవే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు. అంటే శ్రీ మహావిష్ణువు చూడండి, భక్తుల్ని ఎలా ఉద్ధరిస్తాడో, భక్తుల పట్ల ఎంత అవినయంగా ఉంటాడో అనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఇది అంబరీషుడిని గురించి ఒక చిన్న వృత్తాంతం. ఇక్కడ అంబరీషుడు రాగానే నాకు కార్తీక మాసంలో ఆ కథ గుర్తొచ్చింది, అందుకని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ రాజర్షి అయినటువంటి అంబరీషుడు నారద మహాముని అడగడం జరిగింది. మాసాల్లోకెల్లా వైశాఖ మాసం ఎలా గొప్పది, మనం ఏం దానం చేయాలి, ఏం ధర్మం చేయాలి, శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి, ఈ విషయాలన్నీ కూడా నాకు చెప్పండి అని చెప్పి రాజర్షి అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని అడగడం జరిగింది. నారదుడును రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాసముల ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా వింటిని. అప్పుడు నారదుడు మళ్ళీ అంబరీషుడితో చెప్తున్నాడు అనమాట. నేను మా తండ్రి గారైనటువంటి బ్రహ్మని అడిగాను, మాసాలన్నీ ఒక్కో మాసానికి ఒక్కో ధర్మం ఉంటుంది కదా, అవన్నీ చెప్పండి అని చెప్పేసి. అప్పుడు మా తండ్రి గారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చెప్పుచుండగా నేను విన్నాను, కాబట్టి దాన్నే నేను ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. నీకు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములు అన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ 3 మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసములందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటినీ నశింపచేయును. కాబట్టి వైశాఖ మాసంలో ఎవరైతే స్నానం, పూజ, దానం అవన్నీ చేస్తారో వాటన్నిటి వల్ల మన యొక్క పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి. ఈ మాసంలో చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేను వలె, సర్వసర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువుని వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వానిలో ప్రాణం వలె. మనకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే మన ప్రాణం. కాబట్టి సౌహార్దములు కలవారిలో భార్య వలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, సూర్యుని కంటే మించిన కాంతి ఏముంటుంది, ఆయుధములలో చక్రం వలె, ధాతువులలో సువర్ణము వలె. ధాతువులు అంటే లోహాలు, అన్ని లోహాల్లో కూడా విలువైంది ఏంటంటే బంగారం, సువర్ణ. విష్ణు భక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె. ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైంది. అంటే అన్నింటిలో ఉండే అన్ని గొప్పవి పోలుస్తూ వైశాఖ మాసాన్ని ఆ విధంగా పోల్చాడనమాట. కాబట్టి వైశాఖ మాసం అంత శ్రేష్టమైంది. ఇప్పుడు పక్షులన్నింటిలో మనం ఏంటి గొప్పగా చెప్తాం, గరుత్మంతుడు. అదేవిధంగా శేషుల్లో, పాముల్లో ఆదిశేషుడు, ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని ఆయన్నే పాన్పుగా చేసుకొని పవళించాడు. అట్టే వృక్షాల్లో కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుంది. ఆవుల్లో ధేనువుల్లో కామధేనువు, ఇట్లా లోహాల్లో సువర్ణం.
ఇలా ఇవన్నీ ఎంత గొప్పవో ఈ మాసాలన్నింటిలో కూడా వైశాఖ మాసం అంత గొప్పది అని చెప్పడం జరిగిందనమాట. విష్ణు ప్రేమ ఒకటి చేతనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని అందరు. ఇంకా ఈ వైశాఖ మాసానికి మరొక పేరు ఏంటంటే మాధవ మాసం. ఎందుకని? శ్రీ మహావిష్ణువునికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము కాబట్టి ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా పేరు. విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసానికి సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖమున సూర్యోదయానికి ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింపనించును. కాబట్టి ఈ వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందరగా లేచి మనం గనక నదిలో కానీ తటాకం అంటే చెరువు సమయం ఎక్కడైనా సరే స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు తన భార్య అయినటువంటి లక్ష్మీదేవితో కలిసి మనల్ని ఉద్ధరిస్తాడు. కాబట్టి ఇంకా వైశాఖ మాసం ప్రత్యేకత ఏంటంటే ఇందాక నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే కార్తీక మాసంలో మనం పొద్దున్నే స్నానం చేయాలంటే అబ్బా చలి ఏం చేస్తామో అనిపిస్తుంది. కానీ వైశాఖ మాసంలో ఆ బాధ లేదు, ఎప్పుడైనా మనం స్నానం చేయొచ్చు. ఇంకా పొద్దున్నే చేస్తే మనకు చాలా హాయిగా కూడా ఉంటుంది అనమాట. అంటే ఆరోగ్యరీత్యా కూడా మనకు ఉపయోగం. ప్రాణములు అన్నము తిని సంతోషము చెందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయమున సంపునీతుడవుతున్నాడు. ఇప్పుడు మనం చూడండి, ఎన్ని ఆహారాలు తిన్నా కూడా మనకు అన్నం తింటేనే తృప్తిగా ఉంటుంది. కాబట్టి జీవకోటి ప్రాణంతా కూడా ఈ అన్నం తిని ఎట్లా సంతోషిస్తారో శ్రీ మహావిష్ణువు కూడా ఈ వైశాఖ మాస వ్రతం ఆచరించే వాడి పట్ల అంతే సంతోషాన్ని పొంది మనం అనుగ్రహిస్తాడనమాట. అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములను ఇయ్య సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసిన పాప విముక్తుడై విష్ణులోకమును చేర్చున్నాడు. వైశాఖమున వారము నాళ్ళు స్నానాధికము చేసినను ఈ మాత్రానికే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయి శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగానునచో అతడును 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమునందును. ఒకవేళ స్నానం చెయ్యాలన్నటువంటి దృఢమైన సంకల్పం ఉంది, కానీ ఆయన ఆరోగ్యరీత్యా స్నానం చేయలేకపోయాడు, చేయలేని స్థితిలో ఉన్నాడు. కానీ బలమైన దృఢమైనటువంటి ఆ సంకల్పం చేత అతను కూడా 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలని సంకల్పించిన వాడై అశక్తుడయ్యున్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమును నదీ స్నాన సంకల్పమును దృఢముగా ఉన్నచో విష్ణు సాయుధ్యమునందును. అంతేకాకుండా వైశాఖ మాసం స్నానం చేయాలని చెప్పి ఇంటి నుంచి ప్రయాణమే కొంత దూరం పోయాడు, అనుకోకుండా అవాంతరం వచ్చింది, చేయలేకపోయాడు, లేదా అసలు దృఢమైన సంకల్పం ఉంది ఎలాగైనా చెయ్యాలని, అలాంటి వారికి కూడా 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంబరీష మహారాజా సర్వలోకముల ఎందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశమునున్న జలము నది అయినను తటాకమైనను సెలయేరైనను అందు చేరియుండును. కాబట్టి అన్ని లోకాల్లో ఉండేటువంటి ఈ తీర్థ దేవతలందరూ కూడా ఈ వైశాఖ మాసంలో బాహ్య ప్రదేశం నది తటాకం ఏరు ఇలాంటి వాటన్నిటిలో కూడా వాళ్ళు ఉంటారన్నమాట. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానం ఆచరించు వరకును యముని ఆజ్ఞ అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి వ్రత చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానమాచరింపగానే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వ తీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును. కాబట్టి వైశాఖ మాసంలో బాహ్య ప్రదేశంలో మనకు కనపడేటువంటి నది తటాకం చెరువు సముద్రాల్లో అన్ని దేవతలు కూడా వేంచేసి ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో కనుక మనం స్నానం చేస్తే మనకు కూడా పాపాల నుండి విముక్తి కావడం జరుగుతుంది. అంతేకాకుండా మనం కూడా చెప్తున్నామండి, నీటికి కూడా ఒక పవర్ ఉంది, విద్యుత్ ఉంది. కాబట్టి మన ప్రాతకాలమున ఈ నదిలో కనుక సముద్రాల్లో కనుక స్నానం చేస్తే మనకు కూడా ఒక తెలియనటువంటి ఒక శక్తి అనేది లభిస్తుంది నీరు ద్వారా. మనం చూడండి సముద్రాల్లో స్నానం చేస్తుంటే అలలు వస్తూ ఉంటాయి, ఆ ఫోర్స్ మనం పడిపోతుంటే నీటికి శక్తి ఉందన్నమాట. కాబట్టి మనకు కూడా ఆ శక్తి అనేది అటు శాస్త్రీయ రీత్యా చూసినా కూడా మనకు తెలియనటువంటి శక్తి లభిస్తుంది. సర్వతీర్థములు సూర్యోదయం మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నది తటాకాది జలములను ఆశ్రయించి ఉండును. ఈ తీర్థదేవతలు కూడా ఈ సూర్యోదయం అయిన తర్వాత 6 గడియల వరకు కూడా ఈ వీటన్నిటిలో కూడా వాళ్ళు నిక్షిప్తమై ఉండడం జరుగుతుంది. గడియ అంటే 24 నిమిషాలండి, 6 గడియలు అంటే
2 గంటల 24 నిమిషాలు. సపోజ్ సూర్యోదయం ఈ వైశాఖ మాసంలో 5:30కే సూర్యోదయం అయిందనుకోండి, 6:30, 7:30, ఇంచుమించు 8 లోపల కనుక మనం స్నానం చేసినా కూడా మనకి ఆ పుణ్యఫలం అనేది లభిస్తుంది. కాబట్టి గడియ అంటే 24 నిమిషాలు. ఇక్కడ 6 గడియల లోపల అన్నారు కాబట్టి ఆ సూర్యోదయం అయిన తర్వాత 2 గంటల 24 నిమిషాల వరకు అనమాట. ఆ జలమును తానున్న సమయమున స్నానమాచరించిన వారి పాపములను ఆ దేవతలు నశింపజేయుదురు. స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు, చేయని వారిని శాపాదులచే నశింపజేయుదురు. అలాంటి కాలంలో స్నానం చేయకుండా ఎవరు చేయకూడనటువంటి పనులు చేస్తారో అలాంటి వాళ్ళని దేవతలు శపిస్తారు. స్నానం చేసినటువంటి వాళ్ళని దేవతలు అనుగ్రహించడం జరుగుతుంది. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. వాళ్ళు సూర్యోదయం నుంచి 6 గడియల వరకు ఆ నది తటాకాల్లో ఉంటారు. తర్వాత వాళ్ళు 6 గడియలు అయిపోయిన తర్వాత వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరలా సూర్యోదయానికి ముందుగా బాహ్య ప్రదేశం వందున జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపమును నశింపజేయుదురు. మళ్ళా సూర్యోదయానికి వచ్చి మళ్ళీ 6 గడియల దాకా ఉండి ఎవరైతే ఆ కాలంలో స్నానం చేస్తారో వాళ్ళ యొక్క పాపాలని నశింపజేసి వాళ్ళని అనుగ్రహిస్తారు. ఇది వైశాఖ పురాణం యొక్క మొదటి అధ్యాయము. ఇంతటితో సమాప్తము.